మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా గృహ వాతావరణం, గృహ సౌఖ్యం చాలా చక్కగా ఉంటుంది. ఎదురు చూసిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. గృహ విషయం, వాహన విషయం, కుటుంబ సభ్యులతో అనుకూలమైన పరిస్థితులు, బంధుమిత్రులతో అనుకూలమైన వాతావరణం, చక్కటి వాతావరణం మీ ప్రశాంతతను పెంపొందిస్తుంది. విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. ఎదురు చూస్తున్న విషయాల్లో ఆసక్తిగా అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి. తల్లి యొక్క సహకారం బాగుంటుంది, తండ్రి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నూతన వృత్తులకు అవకాశం అనేది ఏర్పడుతుంది. నూతన ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కొత్త ఆలోచనలు, కొత్త కోరికలతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి అధిక శాతం దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రమ, అలసట అధికంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు అధికంగా శ్రద్ధ వహిస్తారు. తద్వారా మీకు శ్రమ, ఒత్తిడి అనేవి పెరిగే అవకాశం ఉంది వృత్తిపరమైన విషయాల్లో. అంతేకాకుండా దూర ప్రయాణాలకి, దూర విద్య కొరకు చేసే ప్రయత్నాలకి, దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో మాట్లాడడానికి, కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. బంధుమిత్రులతో కానీ లేకపోతే మీ పై అధికారులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు, వారి యొక్క సహకారం తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? దేని కొరకు ఎదురు చూస్తున్నారో అది చక్కటి సమాచారం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. గృహ వాహన విషయాలు, గృహ వాతావరణం, కుటుంబ సభ్యులతో మీ అనుకూలతలు మొదలైన వాటి కొరకు అధిక శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. ఆగిన పనులు ముందుకు పెడతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి మీరు చాలా చక్కగా ప్రయత్నం చేస్తారు. అది చాలా వరకు మీ ప్రశాంతత ఇచ్చే అవకాశం లాంటి దానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కావచ్చు, వారితో కలిసి షాపింగ్ లాంటివి చేయడం, అలాగే అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికం చేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయాల మీద ధనాన్ని అధికంగా ఖర్చు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే వృత్తిపరమైన ప్రయాణాల రీత్యా కావచ్చు, వృత్తిపరంగా నూతన చలనాలు, స్థాన చలనాలకు అవకాశం, వాటి పరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వృత్తి చేసే ప్రదేశాలలో కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం కూడా కనబడుతోంది. అంతేకాకుండా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా చూడాలి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద తగిన విధంగా దృష్టి కేటాయించాలి. భాగస్వామి వ్యవహారాలతో కావచ్చు, జీవిత భాగస్వామి కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఇంతకుముందు మీ దగ్గర ఉన్న రుణాలు తీసుకున్న వాళ్ళు మీకు చెల్లించే అవకాశం, రావాల్సిన ధనం సమయానికి అందడం, దానివల్ల కొత్త ఉత్సాహం మీకు ఏర్పడడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, అంతేకాకుండా న్యాయ సంబంధమైన విషయాల మీద మీరు దృష్టి కేటాయించడం, ఆరోగ్య ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఎదురు చూసిన విషయాల్లో లాభదాయకంగా ఉండడం, పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, మీ కమ్యూనికేషన్ మీకు ఉపయోగకరంగా ఉండడం, అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అనుకూలతలు కనబడుతున్నాయి. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లో అవి చిన్నపాటి ఆలస్యాల, ఆటంకాల వల్ల కూడా మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎంత కష్టపడినా ఆశించిన స్థాయిలో వృత్తిపరమైన అభివృద్ధి లేదే అన్న భావన కొన్ని సందర్భాల్లోనూ,
లేకపోతే ఉన్న వృత్తి మీద కొంత ఇబ్బందికరంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లాంటివి ఏర్పడే అవకాశం ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మీ పై అధికారులతో మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, చర్చించేప్పుడు కానీ, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు, ఐటీ రంగంలో ఉండేవాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీ వీళ్ళందరికీ కూడా నూతన అవకాశాలకి లేకపోతే పై అధికారులతో చర్చించి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఉపాసనలో ఎదుర్కొంటున్న ఆటంకాలను అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళ సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. కొత్త ఆలోచనలు చేస్తారు. తండ్రి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో పై అధికారులతో ఘర్షణలకు అవకాశం లేకుండా ఏదైనా అవసరం ఉన్నట్లయితే వారి యొక్క సహకారాన్ని అడిగి తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే వాటి సలహా సహకారంతో ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు ఉత్పన్నం కాకుండా అనుకూలతలు ఏర్పడుతుంది. వాహనాలకు సంబంధించిన విషయాల మీద కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి పూర్వపు రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. మీరు నియంత్రిద్దాం అనుకున్నా కూడా దానికి మించిపోయిన ఖర్చులు లాంటివి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంది. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు వృత్తి కొరకు నూతన ప్రదేశాల్లో ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా కావచ్చు, మీ పై అధికారుల యొక్క సహకారం కావచ్చు, కుటుంబంలో తండ్రి పెద్దల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీ భాగస్వామి యొక్క అనుకూలతల కొరకు కూడా మీరు అధికంగా శ్రమ చేస్తారు. అంటే వ్యాపార భాగస్వామ్యంలో మీరు అధికంగా శ్రమ చేసుకొని మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. తండ్రి పెద్దల యొక్క సహకారం, వృత్తిపరమైన సహకారంతో అనుకున్న పనులలో శ్రమతో కూడిన లాభంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. సంతాన వర్గంతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారి కొరకు నూతన ఆలోచనలు చేస్తారు. వారి కొరకు షాపింగ్ లాంటివి చేయడం, అలాగే సంతాన వర్గంతో ఇటు పక్కన భాగస్వామితో కలిపి చక్కటి వాతావరణాన్ని ఇది చేసుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు కొరకు ప్రయత్నం చేస్తారు. వాహనాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, వీలైనంత వరకు మాటల వల్ల వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా మీకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనలతోనే మీ యొక్క సంతాన వర్గం యొక్క ఆలోచనలు కావచ్చు, వృత్తి చేసే ప్రదేశంలో మీ కొలీగ్స్ యొక్క ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉండే విధంగా మీరు ఆలోచనలు చేయడం బట్టి అది ఆ స్థాయిలో ఉండడంలో కొంత మిశ్రమ ఫలితాలు రావడం బట్టి కొంత ఘర్షణ అనేది ఏర్పడినా కూడా మీరు వీలైనంత వరకు మీ యొక్క సమయస్ఫూర్తితో, చాకచక్యంతో, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ముందుకు వెళ్ళడానికి చక్కగా కృషి చేస్తారు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళు నూతన విద్యా విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరంగా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. విద్యకు సంబంధించిన పోటీ పరీక్షల్లో మీరు మంచిగా ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయం మీద కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ సభ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి అధిక శాతం కృషి చేస్తారు. తల్లిదండ్రుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. నూతన వాహన కొనుగోలు కొరకు కూడా ప్రయత్నం చేస్తారు. ముఖ్యుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పౌరుషం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలకి తగిన దూరంగా ఉండాలి. వృత్తిపరంగా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. పెద్దల యొక్క సహకారంతో, పెద్దల యొక్క గైడెన్స్తో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడానికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా విల్ పవర్ పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. అధిక శక్తితో, అధిక ఉత్సాహంతో, అధిక ఎఫర్ట్స్ ఉపయోగించి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నిర్ణయ సామర్థ్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అధిక ఒత్తిడి ఉంటుంది. శ్రమతో అనుకున్న సమయంలో అనుకున్న పనిని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం యొక్క
అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. వారి కొరకు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి కూడా కృషి చేస్తారు. మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, శ్రమ మాత్రం చాలా అధికంగా ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్గా ఏదైనా ట్యాక్స్ లాంటివి ఉన్నా ఉన్నతాధికారులతో ఏదన్నా మీరు మాట్లాడి పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలగాలి.